హాయ్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ నిషేధించబడ్డ 10 ప్రదేశాలకు ఎవరికీ ప్రవేశం లేదు. చిన్నతనంలో చాలామంది పెద్దయ్యాక ప్రపంచాన్ని చుట్టి వచ్చేయాలని కోరుకోవడం సహజం. పెద్దయ్యాక ట్రావెల్ గురించి ఆలోచిస్తే అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రసిద్ధమైన ప్రదేశాలను చుట్టి రావడం సులభమే, అయితే కొన్ని ప్రదేశాలను మీరు విజిట్ చేయలేరు, వాటిని చూడలేరు. ఎందుకంటే వాటిలో ఎవరికీ అనుమతి లేదు. ఒకవేళ వాటిని చూడాలన్నా ఆతృతతో కనుక ఆయా ప్రదేశాలకు వెళ్ళాలని భావిస్తే ప్రాణంపై ఆశలు గాలి కుదిలేయాల్సిందే. అందుకే ఈ ప్రదేశాలు నిషేధించబడ్డాయి. ఈ 10 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెంటినెల్ ఐలాండ్. ఈ ఐలాండ్ను చూస్తున్నారు కదా, ఫ్రెష్ వాటర్తో పచ్చగా అందంగా కనిపిస్తుంది కదా. ఇది హిందూ మహాసముద్రంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వద్ద ఉంది. అయితే ఇక్కడ నివసించే గిరిజన ప్రజలు మహాప్రమాదకరం. ఐలాండ్ను సందర్శించడానికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోరు. ఐలాండ్లోకి అడుగుపెట్టిన వాళ్ళపైన రాళ్ళు అలాగే బాణాలతో దాడికి దిగుతారు. ఈ తెగవారు ఇక్కడే 60,000 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారని అంచనా. భారత ప్రభుత్వం వీరితో మాట్లాడేందుకు అనేకసార్లు ప్రయత్నించగా అవన్నీ విఫలమయ్యాయి. ఇక వారిని వారికి నచ్చినట్టు బ్రతకమని వదిలేయాల్సి వచ్చింది. ఇక్కడికి పర్యటనకు వెళ్తే ఇటు టూరిస్టులకు అలాగే ఇక్కడ నివసిస్తున్న ఈ గిరిజనులకు ప్రమాదం. అందుకే ఈ ఐలాండ్ దగ్గర 3 కిలోమీటర్ల పారామీటర్ జోన్ను ఎక్స్క్లూజివ్ జోన్గా ప్రకటించారు. ఎవరైనా ఇక్కడకు ప్రవేశిస్తే వారిని అరెస్ట్ చేస్తారు ఇండియన్ కోస్ట్ గార్డ్స్. 2 జాలర్లు అక్కడికి 2006లో అనుకోకుండా ప్రవేశించారు. వారిని అక్కడ గిరిజనులు రాళ్లతో అలాగే బాణాలతో దాడి చేసి చంపేశారు. అక్కడ గిరిజన ప్రజలను కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా వీడియోస్ అలాగే ఫొటోస్లో బంధించడం జరిగింది. అయితే ఇవి ప్యూర్ క్వాలిటీగా ఉంటాయి. ఈ ఫోటోలో 2004 సునామీ సమయంలో ఫుడ్ ప్యాకెట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇండియా పోస్ట్ గార్డ్స్ హెలికాప్టర్ ఆ ప్రదేశం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గిరిజన ప్రజలు ఒకరు హెలికాప్టర్పై బాణాలతో దాడి చేసేందుకు బాణాలతో ప్రయత్నిస్తున్నప్పటిది. ఈ ఫోటో ఒక షిప్ ఐలాండ్ సమీపంలో మునిగిపోతున్న ఫోటో. ఈ సంఘటన 1980లో జరిగింది. సర్పెట్స్ ఐలాండ్. ఐస్లాండ్కి దగ్గరగా ఉన్న ఈ ఐలాండ్ పేరే సర్పెట్స్ ఐలాండ్. ఈ ఐలాండ్కు సంబంధించి 1963కు చెందిన ఓ సంఘటన షాక్కి గురిచేస్తుంది. కొంతమంది జాలరులు చేపలు పడుతూ ఉండగా కాస్త దూరంలో మంటలు పైకి రావడాన్ని వారు గమనించారు. ఏదైనా బోట్కు ప్రమాదం తలెత్తిందేమోనని, ఒకవేళ ఎవరైనా అందులో చిక్కుకొని ఉంటే వారిని రక్షిద్దామని ఈ జాలర్లు భావించారు. దగ్గరికి వెళ్ళి చూశారు. అయితే అక్కడ వారికే బోటు కనిపించలేదు. నీటి లోపల ఉన్న వాల్కనో అని వారు గుర్తించారు. అప్పుడు అది ఎక్స్లాండ్కు గురి అవ్వడం వలన లావా బయటికి రావడం ప్రారంభమైంది. అయితే 1967లో లావా రావడం ఆగిపోయింది. అప్పటికి ఆ ప్రదేశం ఒక ఐలాండ్గా మారింది. ఈ ప్రదేశం 2.8 చదరపు అడుగుల ఏరియా, 174 మీటర్ల పొడవు కలిగి ఉంది. ఐలాండ్గా ఒక ప్రదేశం రూపాంతరం చెందేటప్పుడు భూమి మీద చూడడం అదే మొదటిసారి. కొన్ని రోజుల తర్వాత కొన్ని చిన్న చిన్న మొక్కలు ఆ ఐలాండ్పై పెరిగాయి. ఇక్కడికి ఎవరికీ ఎంట్రీ లేదు, అయితే శాస్త్రవేత్తలకు మాత్రం అనుమతి ఉంది. ఈ ఐలాండ్ను ఉదాహరణగా తీసుకొని భూమి ఎలా ఏర్పడిందో తెలుసుకోవచ్చని అంటున్నారు. గ్రునాల్డ్ ఐలాండ్. స్కాట్లాండ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఐలాండ్ పేరు గ్రునాల్డ్ ఐలాండ్. దీనికి ఓ వింత పేరు కూడా ఉంది, ఐలాండ్ ఆఫ్ డెత్. ఈ ఐలాండ్కున్న మరో పేరు, ఇక్కడికి ఎవరైనా ప్రవేశిస్తే అప్పటికప్పుడు ప్రాణాలు విడిస్తారట. దీనికి కారణం లేకపోలేదు. ఆంథ్రాక్స్ అనే ఓ రసాయనంతో ఈ ఐలాండ్ అనేది కలుషితమై ఉండడం ఇందుకు కారణం. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ కింగ్డమ్ ఓ బయాలజికల్ ఆయుధాన్ని తయారు చేయాలని భావించింది. జర్మన్స్కు దడిసి ఇలా నిర్ణయించుకుంది. కొంతమంది శాస్త్రవేత్తలకు ఆ పనిని పురమాయించింది. అలా ఆంథ్రాక్స్ అనే కెమికల్ ఆయుధం పుట్టుకొచ్చింది. అయితే దీనిని పరిరక్షించేందుకు వారికో ప్రదేశం కావాలి. అందుకోసం ఈ ఐలాండ్ను ఎంచుకున్నారు. ఇది నిర్మానుష్యమైన ప్రాంతం, ఇక్కడ ఎవరూ ఉండరు. స్కాట్లాండ్కి కొంత దూరంలోనే ఉంటుంది. పరీక్ష చేసేందుకు కొన్ని గొర్రెలను ఆ ఐలాండ్కు తీసుకువెళ్లారు. ఆంథ్రాక్స్ కెమికల్ను పేల్చారు. ఈ టెస్ట్ సక్సెస్ అయింది, అంటే ఆ గొర్రెలన్నీ చనిపోయాయి. ఈ టెస్ట్ ద్వారా వారొక విషయం అర్థమైంది. ఈ రసాయన ఆయుధాన్ని ఏ సిటీపై ప్రయోగిస్తే అక్కడ నివసించే ప్రజలందరూ ప్రాణాలు వదులుతారు. అంతేకాదు ఆ ప్రదేశంలో మరో 50-60 ఏళ్ల వరకు చిన్న గడ్డి పరకు కూడా మొలవదు. ఈ ఐలాండ్ను తిరిగి మామూలు స్థితికి తీసుకువద్దామని ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. దాంతో ఎవరికి ఆ ఐలాండ్లోకి ప్రవేశం లేదు. అయితే చివరికి 1990లో ఈ ఐలాండ్ను విజయవంతంగా డికాంటామినేట్ చేశారు. పర్యాటకుల సందర్శనకు అనుమతిని ఇచ్చారు. అయితే ఈ ఐలాండ్ గురించి కథంతా తెలుసుకున్న వారు మాత్రం ఇక్కడికి వెళ్లేందుకు జంకుతారు. ప్రొవోగ్లియా ఐలాండ్.
ఈ ప్రదేశం పేరు ప్రోవోక్లియా ఐలాండ్. ఇటలీలోని వెనిస్ నగరానికి దగ్గరగా ఉన్న ఐలాండ్ ఇది. చూసేందుకు ఈ ఐలాండ్ ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇది వరల్డ్లోని ది మోస్ట్ హంటెడ్ ప్లేస్గా పేరొందింది. జాలరులు ఈ ఐలాండ్ సమీపంలోకి కూడా రారు. చేపలకు బదులు మనుషుల ఎముకలు వీరి వలలో పడతాయేమోనని వీరు భయపడతారు. అసలు కథేంటంటే, ప్లేగ్ వ్యాధి బారిన పడ్డ వారందరినీ తీసుకువచ్చి ఈ ఐలాండ్లో వదిలేసేవారు. ఒకవేళ వారు మరణిస్తే వారిని అక్కడే కాల్చేసేవారు. ఆ సమయంలో దాదాపు 1,60,000 మంది అక్కడ ప్రాణాలు విడిచారు. కాబట్టి ఈ ఐలాండ్లోని మట్టి అంతా ఎముకలతో నిండి ఉంటుంది. ఈ విషయం మీకంత భయాన్ని కలిగించకపోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన మాత్రం మీకు వెన్నెలో వణుకు తెప్పిస్తుంది. 1923లో పిచ్చి పట్టిన వారికి ట్రీట్మెంట్ అందించడానికి ఇక్కడ ఒక ఆసుపత్రిని కట్టించారు. ఆ ఆసుపత్రిలోని రోగులు తమకు ప్రతిరోజు దెయ్యాల కేకలు వినిపిస్తున్నాయని చెప్పేవారు. అయితే వారు మానసిక స్థితి సరిగ్గా లేని వారు కావడం వలన వారు చెప్పే మాటలను వారు ఎవ్వరూ నమ్మేవారు కాదు. కొంతకాలం తర్వాత అక్కడ ఉండే డాక్టర్ సైకోగా మారిపోయాడు. రోగులను టార్చర్ పెట్టడం ప్రారంభించేవాడు. కత్తులు, సుత్తులు, అలాగే హ్యాండ్ డ్రిల్స్లో పేషెంట్స్ను తెగ హింసించేవాడు. కొంతకాలం తర్వాత డాక్టర్కి కూడా దెయ్యాలు కనపడేవి. ఒకరోజు ఆ వైద్యుడు ఆసుపత్రిపై నుంచి దూకి చనిపోయాడు. ఆ డాక్టర్ని దెయ్యాలే తోసేసి చంపేశాయా, లేక డాక్టరీ ఆత్మహత్య చేసుకున్నాడా, లేక రోగులు అతనిపై పగ సాధించారా అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. డాక్టర్ మరణించాక విషయమంతా తెలుసుకున్న ఇటలీ గవర్నమెంట్ ఆ ఆసుపత్రిని మూసివేయించింది. ఇప్పటికీ ఆ ఐలాండ్ పరిసరాల్లో ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయని జాలర్లు చెప్తూ ఉంటారు. ఇటీవలే ఒక అతను ఆ ఐలాండ్కు సంబంధించిన ఫొటోస్ను క్లిక్ చేద్దామని వెళ్ళాడు. అతనికి ఒక సందేశం వినిపించింది. ఇక్కడకు తిరిగి రాకు, వెంటనే వెళ్ళిపో అని వినిపించింది. అందుకే ఈ ఐలాండ్ వరల్డ్లోని అత్యంత భయంకరమైన ప్రదేశం. రూమ్ 39 ఇది నార్త్ కొరియాలో ఉంది. ఈ బిల్డింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం నార్త్ కొరియన్ లీడర్కి సంబంధించిన మనీ క్యాలిక్యులేషన్స్ చేయడం. అయితే ఈ బిల్డింగ్ అనేక సాంఘిక కార్యక్రమాలకు విడిదిగా మారింది. డ్రగ్స్ తయారు చేసి ఇతర దేశాలకు ఇల్లీగల్గా ఎగుమతి చేస్తారు. $100 ఫేక్ కరెన్సీని తయారు చేయడానికి ఈ బిల్డింగ్ను అడ్డాగా వాడుకుంటున్నారు. నార్త్ కొరియా కేవలం వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ఉంది. ఫారిన్ కంట్రీస్ ఎన్నో ఆర్థిక ఒత్తిళ్లు కలిగించినా కూడా నార్త్ కొరియా ఆర్థికంగా ఎంతో స్థిరంగా ఉండడానికి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కారణమని చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగ్లో జరిగే మిస్టరీ గురించి ఇతర దేశాలకు సంబంధించిన వారికే కాదు, నార్త్ కొరియాకు చెందిన వారికి కూడా తెలియదు. కేవలం నార్త్ కొరియా లీడర్ అలాగే కొంతమంది నమ్మకస్తులకు మాత్రమే ఈ బిల్డింగ్లోకి ప్రవేశం ఉంది. మరెవరికీ అనుమతి లేనే లేదు. ఏరియా 51 ఈ ప్రదేశం అమెరికాలోని నెవాడా డిజాస్టర్కు చెందినది. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి ఏరియా 51ను ఉపయోగిస్తారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్ట్. అయితే ఇక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారని చాలామంది అంటారు. అప్పుడప్పుడు యుఎఫ్ఓలు అక్కడకు వస్తాయని, ఏలియన్స్ కనిపిస్తాయని అంటారు. కాబట్టి ఈ ప్రదేశంలోకి అనుమతి ఎవరికి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా ప్రవేశిస్తే అక్కడున్న గన్ మ్యాన్స్ వారిని కాల్చివేస్తారు. జాయింట్ డిఫెన్స్ ఫెసిలిటీ ఇది ఆస్ట్రేలియాలో పైన్ గ్యాప్లో ఉంది. జాయింట్ డిఫెన్స్ ఫెసిలిటీని అమెరికన్ అలాగే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్స్ కలిపి రన్ చేస్తున్నాయి. ఇతర దేశాలపై నిఘా కేంద్రంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ 1000 మంది పనిచేస్తున్నారు. వీరికి మాత్రమే ఇందులోకి అనుమతి ఉంది. అంతే తప్ప మిగతా ఎవరికీ ప్రవేశం లేదు. ఇక్కడ గ్రహాంతరవాసులు అలాగే యుఎఫ్ఓలు లేనే లేవు. టెర్రరిస్టులపై నిఘా కోసం మాత్రమే ఈ ఫెసిలిటీని ఉపయోగిస్తున్నారు. మాస్కో మెట్రో 2 ఇది అండర్ గ్రౌండ్ మెట్రో సిస్టమ్. సీక్రెట్ మెట్రో లైన్ ఇది. పబ్లిక్ మెట్రో లైన్ పక్కనే ఇది ఉన్నా ఇదొకటి ఉందని ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరించట్లేదు. అయితే కొంతమంది మాత్రం ఈ సీక్రెట్ మెట్రో లైన్ గురించి తాము చూసిన సంఘటనను చెప్తున్నారు. క్విమాదా గ్రాండే ఐలాండ్ ఇది బ్రెజిల్కు సమీపంలోనే ఉంది. మొట్టమొదటిసారిగా దీన్ని చూసినప్పుడు భూమి మీద స్వర్గం వెలిసిందా అని భావిస్తారు. అయితే ఈ ఐలాండ్లోకి ప్రవేశించగానే మరో క్షణంలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయట. ఈ ఐలాండ్ అనేది పాములకు నిలయం. దాదాపు 4000 పాములు ఉన్నాయని అంచనా. దీనికి స్నేక్ ఐలాండ్ అని కూడా మరో పేరు. అత్యంత ప్రమాదకరమైన గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్ అనే పాము ఈ ఐలాండ్లో ఉంది. ఈ పాము చిందించే విషయం అత్యంత ప్రమాదకరమైంది. పచ్చి మాంసాన్ని కూడా క్షణాల్లో కరిగించేస్తుంది. అందుకే బ్రెజిలియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ను నిషేధించింది. ఎవరికి ఇక్కడికి ఎంట్రీ లేదు. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్లో 1986లో ఓ ప్రమాదం సంభవించింది. దాంతో అక్కడ ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ పేలుడికి గురైంది.
జపాన్పై అమెరికా వేసిన న్యూక్లియర్ బాంబ్ కంటే ఈ పేలుడు వలన 400 రెట్లు ఎక్కువగా రేడియేషన్ జనరేట్ అయింది. దాంతో క్యాన్సర్ మహమ్మారి 6 లక్షల మందికి సోకింది. క్యాన్సర్తో 4,000 మంది చనిపోయారు. మిగిలిన వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేరే ప్రదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ పవర్ ప్లాంట్ నుంచి రేడియేషన్ విడుదలవుతుంది. అందువలన చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టూ అంటే 20 కిలోమీటర్ల రేడియస్లో ఎవరూ నివసించరు. ఒకవేళ ఉందామనుకున్న ప్రభుత్వం వారికి అనుమతినివ్వదు. ఇటువంటి ప్రదేశాలు కేవలం హాలీవుడ్ మూవీస్కే కాదు, రియల్ లైఫ్లో కూడా ఉన్నాయి.